ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మమ్మల్ని పిలిపించడం లేదు? పోని ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చుకున్నారు? ఎందుకు దీన్ని పరిష్కారం చేయలేకపోతున్నారు? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ దగ్గర నుంచి స్పందనే లేదు. వారు ఏం మాట్లాడకపోతే మేము ఏం చేయాలి? మా జాతికి ఏ రకంగా మన న్యాయం? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం అనుకుంటామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే ఈ రకమైన నిర్ణయాలు చేస్తారా? ఈ విధంగా ఉంటే రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుందా? సోనియా గాంధీకి మంచి ఒక్కొక్క కుటుంబంలో 2 టికెట్లు 3 టికెట్లు ఇస్తే ఏ రకంగా రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుంది? సోనియా గాంధీ గారికి మంచి పేరు వస్తుంది? వాళ్ళకి ఇబ్బందికరమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? 80 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మీరు ఒక్క కుటుంబానికి 2 తీసుకున్నప్పుడు 80 లక్షల మంది మాదిగ జాతి మొత్తానికి ఒక్క సీటు అడుక్కుంటున్నామా? మేము అడుక్కుంటున్నాం. మేము పేదోళ్ళం, మేము అమాయకులం, మోసపోతున్నాం. ప్రతిసారి పార్లమెంటు కూడా పోకుండా మమ్మల్ని అడ్డుకొని ఇంత అవహేళన చేయటం న్యాయమా? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పార్టీకి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా స్పందించడం లేదు. మంత్రులు స్పందించాలా అవుతా? మీ నియోజకవర్గాల్లో మాదిగారు ఉన్నారా లేరా? మీ నియోజకవర్గం మాదిగారంతా చనిపోయారా? 17 నియోజకవర్గాల్లో మా ఓట్లు కావాలన్నా వద్దా? రాహుల్ గాంధీకి మేము ఓటు వేయాలన్నా వద్దా? మీరే చెప్పండి. ఇదంతా కూడా ఈ నిర్ణయం దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పిదమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఈ వయసులో మీరు ఎన్నో మాటలు మాట్లాడున్నారు. మేము వాడి జోలికి పోదలుచుకోలేదు. కారణం ఏంటంటే మీరు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. కాకపోతే మీరు సరి చేయాల్సిన బాధ్యత మీకే ఉంది. మిమ్మల్ని ఇప్పటిదాకా నేను ఒక్క మాట కూడా అనకుండా ఇంత ఓపికతో ఉన్నా అంటే మీరు మా నాయకులు కాబట్టి, మా పార్టీకి నాయకులు, మా కులానికి న్యాయం చేసిన బాధ్యత మీ మీదనే ఉంది. పోనీ చెప్పండి, పోనీ అందరం ఇంత విషం ముచ్చుకొని రాష్ట్రంలో మాదిగలంత సవాల్నా? ఏం చేయాలి? 10 రోజుల నుంచి నేను భోజనం కూడా చేస్తున్నాను, తిండి కూడా తినటం లేదు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరికోవరికి ఇస్తారు? ఒక మాదిగ మీకు ఇష్టం లేకపోతే ఇంకో మాదిగకి ఇస్తారు, కట్టుంటుంది. కానీ మొత్తం మాదిగలకే ఇవ్వనటువంటి పరిస్థితి నేను ఎన్నడూ చూడలేదు. 40 సంవత్సరాలు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా చూసినా నేను, విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో కూడా చూసాను నేను. ఒకవేళ రెడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర కూడా నేను చూశాను. నేను సమన్యాయం చేయకపోయినా ఎంతో కొంత న్యాయం జరిగింది. 20 ఏళ్ళుగా మాదిగలంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ పార్లమెంటుకు పోవడానికి మాకు